కాలము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలము నశించిపోతున్నది కాబట్టి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలంటే మారు మనసు అనేది కావాలి. మానవుడికి మారు మనసు అంటే మన యొక్క హృదయాన్ని మార్చబడాలి, మన అలవాట్లు మార్చబడాలి, మన దోషములు మన పాపములు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మార్చబడాలి. మరి నన్ను చూసినట్టయితే మనను పోలిక ధరించుకున్న మనము ఎట్లా ఉన్నానంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక మారు మనసు లేకుండా దేవునికి ఇష్టడుగా ఉన్నట్టు అసాధ్యము కదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉంటే అసాధ్యం కాబట్టి మనం ఏం చేయాలంట, మారు మనసు అది మానవుడికి ఎంతో అవసరమై ఉంటుంది. ప్రేమైన వాళ్ళారా, మారు మనసు అన్నంగా ఏందో అనుకుంటున్నారు కాబట్టి మారు మనసుగా నీ ఉదయాన్ని మార్చబడాలి, నీ ఉండే చెడుబాట్లు కూడా మార్చబడాలనే ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాట దీవించి ఆశించును గాక. ఆమె